మోడీ గిఫ్ట్ పేరుతో బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాలు ప్రభుత్వ పాఠశాలలో అవుతున్న 10th and 9th విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామం ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఉన్నారు. సో స్కూల్ కు సంబంధించిన హెచ్ఎం మరియు పీటీ మనతో ఉన్నారు. వాళ్ళు అసలు డైలీ ఏం ప్రాబ్లం అవుతుంది పిల్లలకు, విలేజ్ నుండి స్కూల్ కు ఎంత దూరం ఉంది, వాళ్ళకి ఎలా లాభం జరుగుతుంది అనేది వాళ్ళ సార్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ పేరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సో మొత్తానికి ఎంపీ గారు అయితే ఈ మంచి కార్యక్రమం చేపట్టారు. నా పేరు పులి రాజు గౌడ్, నేను గెజిటెడ్ మాస్టర్ జడ్పిహెచ్ఎస్ చీర్లవంచలో ఉన్నాము. అయితే వాస్తవానికి చెప్పాలంటే మా విలేజ్ ఎలా ఉందంటే పిల్లలు బ్యాగ్ బరువుతో పాటు స్కూల్కి రావాలి అంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్యాగ్ బరువుతో రావాలి అంటే దగ్గరగా లేదు మా స్కూల్. మినిమం ఒక 2 kilometers ఉంటుంది. ఈ 2 kilometers రేడియస్లో స్కూల్ ఉన్నది కాబట్టి పిల్లలు మళ్ళీ వాళ్ళ 10th క్లాస్కి మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే క్లాస్ 5 సెప్టెంబర్ తర్వాత మాకు మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో అప్పుడు 10th క్లాస్ పిల్లలకు మాత్రమే మేము స్పెషల్ క్లాసెస్ 10th క్లాస్లో మంచి రిజల్ట్ కొరకు ప్రోత్సహిస్తాం కాబట్టి ఆ సందర్భంలో పిల్లలు రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైకిల్ ఇవ్వడంతో పిల్లలకి శారీరకంగా మానసికంగా బలపడతారు. ఎలా అంటే శారీరకంగా అంటే వాళ్ళు రోజు సైక్లింగ్ చేయడం వల్ల వాళ్ళ శారీరకంగా దృఢపడతారు. రెండో విషయానికి వచ్చేస్తే పిల్లలకు సైకిల్ ఇవ్వడంతో ఏమవుతుందంటే రెగ్యులర్గా పడుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ పిల్లలు సైక్లింగ్ వచ్చినట్లయితే ఎంత బాగుంటుందంటే ఇక వాళ్ళు ఒక పేరెంట్ వచ్చి స్కూల్కి వచ్చి దింపేసే బరువు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ స్వయం వాళ్ళ ఇంటి నుంచి మా స్కూల్కి వస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మేము స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్స్ పిల్లలు ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే అప్పటిదాకా స్కూల్లో ఉండి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఏమొస్తుంది ఈవినింగ్ క్లాస్ అన్నట్టు ఆలోచన చేస్తారు. సో ఇప్పుడు మనకి ఈ మంచి ప్రోగ్రాంలు సైకిల్ ఇస్తారు కాబట్టి ఇక పిల్లలు సెల్ఫ్గా మంచి సైకిల్ తొక్కుంటా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మేము స్పెషల్ క్లాసులో ఫోకస్ చేయగలుగుతాం. పిల్లలు కూడా బ్యాగ్ బరువుతో పాటు మాకు అటెండెన్స్ అనేది బాగుంటాయనే ఆలోచన ఉన్నది. ఇది మంచి ప్రోగ్రాం. మరి గౌరవ బండి సంజయ్ గారు పెట్టినటువంటి ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం అని నా సొంత అభిప్రాయం. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇందాక పిల్లలందరితో మాట్లాడినాము, మాకు ఈ టైం సేఫ్ అవుతుంది, చాలా మంచి కార్యక్రమం అని చెప్పారు. సో మేము రిటర్న్ గిఫ్ట్ గా బండి సంజయ్ గారికి 10 GPA ఇస్తామని అందరూ చెప్తున్నారు. సో మా పిల్లల నుంచి అలాంటి స్పందన రావడం మీకు మాకు అదేవిధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ పిల్లల నుంచి అలా 10 GPA వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ నేను కూడా ఇక్కడ వింటున్నా మా పిల్లల వాయిస్. సో అది చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు అది రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మంచి కార్యక్రమంతో తీసుకుంటున్నాం కాబట్టి పిల్లలు 10 GPA ఇస్తామని చేసారు కాబట్టి వీళ్ళందరికన్నా ముందు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా పిల్లల దగ్గర ఇలాంటి వాయిస్ మేము కోరుకున్నది కూడా అదే పిల్లల అభివృద్ధి కాబట్టి వాళ్ళు అందరూ కూడా 10 GPA రావాలని కోరుకుంటారు కాబట్టి అది కూడా చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. ఓకే సార్, ప్రస్తుతానికి ఏంటంటే మా విలేజ్ పట్టుకు చూస్తే మాత్రం ఇది మా పిల్లలకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఊరు చివరిలో మా బడి ఉంటుంది. దాదాపు విలేజ్ స్టార్టింగ్ నుంచి మా స్కూల్ వరకు 3 kilometers దూరం ఉంటుంది. విలేజ్ మధ్యలో 2 kilometers, లాస్ట్ ఉన్న వాళ్ళకి 3 kilometers దూరం ఉంటుంది. వాళ్ళ బ్యాగ్ హెవీ ఉంటుంది, అది కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంతో వాళ్ళ శారీరకంగా పడిత్వం అవుతారు. ఎందుకంటే రోజు 3 kilometers సైకిల్ ఒక్కరంటే అప్పటి నుంచి 6 kilometers అవుతుంది. వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా అవుతుంది. దీంతో అన్ని యూజులు మంచి విలువైన కార్యక్రమం. పిల్లలకైతే చాలా మంచి యూజ్ అవుతుంది అంటారు. సో వీళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మొత్తానికి అయితే ఈ సైకిల్ తోటి. ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది, 10 GPA కూడా వస్తుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ.